హలో వ్యూవర్స్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే, నాకు చాలా పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, సార్ నా పార్ట్నరు సాటిస్ఫై అవుతలేరు, మా వైఫ్ సాటిస్ఫై అవుతలేదు, నా గర్ల్ ఫ్రెండ్ సాటిస్ఫై అవుతలేరు. సో వాళ్ళు అడిగే ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మన పార్ట్నర్ని సాటిస్ఫై చేయడం వల్ల మనము సెక్స్లో ఎక్కువసేపు ఉండాలి అంటే ఎలా, మన లైంగిక క్రియ ఎంతసేపు ఉండాలి, ఎక్కువసేపు పార్ట్నర్కి సాటిస్ఫాక్షన్ దొరకాలంటే ఎలా. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మగవాళ్ళకి ఏముంటుందంటే, వాళ్ళకి ఒకటి వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే, ఎప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఆడవాళ్ళు కానీ పార్ట్నర్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎక్కువసేపు చేస్తే అరగంట చేస్తే గంట చేస్తే సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, లేదా ఎక్కువ షార్ట్స్ అంటే ఒక 50 సార్లు 100 సార్లు ఇలాంటి షార్ట్స్ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అలాంటి ఒక ఏమంటారు మిస్కన్సెప్షన్లో ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు ఒక దీంట్లో ఉంటారు, మిథ్యలో ఉంటారు. ఏంటంటే ఇలా చేస్తేనే, ఎక్కువసేపు చేస్తేనే నా పార్ట్నర్కి, నా వైఫ్కి లేదా ఒక అమ్మాయికి సాటిస్ఫాక్షన్ దొరుకుతుందని చాలామంది ఫీల్ అవుతారండి. కానీ అది కాదండి. ఎందుకంటే జనరల్గా ఏముంటుందంటే, అమ్మాయిలకి ఫీలింగ్స్ రావడము స్లోగా ఉంటుంది, అది తగ్గడం కూడా స్లోగా ఉంటుంది. సో అంటే ఒక ఆర్గాజం రావాలి, ఒక సెక్షువల్ సాటిస్ఫాక్షన్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఆ టైం అనేది మీరు ఇమీడియట్గా మీరు అంటే ఇంటర్కోర్స్ చేస్తే, అంటే ఇమ్మీడియట్గా మీరు యోని మార్గంలో ఇది చేసేస్తే, పెనిట్రేషన్ చేసేస్తే ఇమ్మీడియట్గా సాటిస్ఫాక్షన్ దొరుకుతుందని కాదు. సో దానికోసం ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ మనం ఫాలో చేసామనుకోండి, అది అప్పుడు మీ పార్ట్నర్కి, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ వైఫ్కి సాటిస్ఫాక్షన్ దొరికే ఛాన్సెస్ ఉంటుందండి. ఎందుకంటే జనరల్గా అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే, ఇమ్మీడియట్గా మూడ్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. కానీ అమ్మాయిలకి అలా కాదు. జనరల్గా అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా పేషెంట్ చాలామందికి చెప్తుంటాను, సో మీ లైంగిక క్రియ బాగుండాలి, మీ సెక్స్ లైఫ్ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుండాలి. ఆ హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ బాగుంటేనే మీ సెక్స్ లైఫ్ అనేది బాగుంటుంది. సో అలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, సో జనరల్గా ఏంటంటే, మీరు కలిసే ముందు అంటే జనరల్గా కలిసే టైంలో ఏముండాలంటే, అంటే ఈరోజు కలుస్తున్నారంటే ఈ డే అంతా మీరు ఎలా ఉండాలంటే, కొంచెం మీ పార్ట్నర్తో కానీ మీ వైఫ్తో కానీ ఒక మంచి మూడ్లో ఉండాలి. మీ వైఫ్కి ఏం నచ్చుతుందో అలాంటిది ఉండాలి. అలాంటి మనం ఒక మంచి దీంట్లో ఉండాలి. లేదంటే ఈరోజంతా మీరు ఒక ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఏదో ఒక విషయం గురించి గొడవలు జరుగుతున్నాయి, ఏదో ఒక గురించి టెన్షన్ ఉందనుకోండి, ఇలాంటి టెన్షన్ ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు మీరు బెడ్ మీద వెళ్ళారనుకోండి, అప్పుడు మీ పార్ట్నర్తో మీరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సరిగా కెమిస్ట్రీ రాదు, ఆ బాండింగ్ రాదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీకు సాటిస్ఫాక్షన్ దొరకదు, మీ వైఫ్ కూడా సాటిస్ఫాక్షన్ దొరకదు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం నేను నా చాలా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, ఫస్ట్ ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. సో మంచి ఫోర్ ప్లే ఉండాలి. మంచి ఫోర్ ప్లే ఉందంటేనే మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, మీ వైఫ్ కూడా ఎక్కువ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, అంటే ఆడవాళ్ళలో ఆ హార్మోన్ అనేది, సెక్స్ రిలేటెడ్ హార్మోన్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది. అది స్లోగా రిలీజ్ అయినాక ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఆ ఆర్గాజం రావాలన్నా కూడా కొద్దిగా టైం పడుతుంది. సో ఒక 20 నిమిషాలు అనుకోండి. సో 20 నిమిషాలు అంటే మనం 20 నిమిషాలంతా మనం ఓన్లీ ఈ పెనిట్రేషన్లోనే, ఇంటర్ కోర్స్లోనే మనం ఇన్వాల్వ్ కాలేము. ఆ 20 నిమిషాల్లో మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు ఫోర్ ప్లే ఉండాలి. సో ఏంటంటే ఫస్ట్ బెడ్కి వెళ్ళే ముందే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మీ వైఫ్కి ఇష్టమైన, మీ పార్ట్నర్కి ఏమి ఇష్టమో అలాంటిది ఏదైనా చాక్లెట్ ఇవ్వడము, లేదా రోజెస్ ఇవ్వడము, దాంతోపాటు రూమ్ని మంచిగా డెకరేట్ చేసి మంచి ఫ్రాగ్రెన్స్ ఉండే రూమ్స్ పెట్టడము, ఫ్లవర్స్ పెట్టడము, పర్ఫ్యూమ్స్ పెట్టడము, ఇవన్నీ వేసి రెడీ చేసినాక నెక్స్ట్ ఇంటర్ కోర్స్ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ మంచి మాటలతో, మంచి ఒక రొమాంటిక్ దీంతో
మంచిగా ఒక జోక్ చెప్తూ ఒక రొమాన్స్తో మాట్లాడుతూ సో మెల్లగా దాని తర్వాత మనం జనరల్గా ఫీమేల్స్లో ఎలా ఉంటాయంటే కొన్ని సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ పార్ట్లో మనం టచ్ చేసినాం కానీ కిస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆ అమ్మాయిలో ఏమవుతుందంటే కొన్ని కోరికలు అవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి. లైక్ ఇప్పుడు మీరు నెక్ ఈ ఇయర్ వెనకాల కిస్ చేయడము, నెక్ దగ్గర కిస్ చేయడము, లిప్స్ దగ్గర కిస్ చేయడము, చెస్ట్ దగ్గర కిస్ చేయడము, లేదా మన బొడ్డు దగ్గర థైస్ దగ్గర టచ్ చేయడము, ఇలాంటి టచ్ చేయడం వల్ల ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఫోర్ ప్లే అండి. సో ఇవన్నీ టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పార్ట్నర్లో గ్రాడ్యువల్గా ఏంటంటే ఒక హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ వస్తుంది. హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆమెకి మంచి ఫీలింగ్స్ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏముంటుందంటే మీరు కూడా ఒక క్రియలో ఉంటారు కాబట్టి మీలో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో అదైనాక నెక్స్ట్ ఏంటంటే అండ్ ఇది చేసినాక డైరెక్ట్ ఇమ్మీడియట్గా మనం ఇంటర్ కోర్స్కి వెళ్ళకూడదు. జనరల్గా ఏంటంటే చాలామంది అలా అయినాక ఇమ్మీడియట్గా ఏదో ఒక వీడియోస్ చూసి లేదా హాలీవుడ్ మూవీస్లో చూసి అలా చేసినాక ఇమ్మీడియట్గా ఇంటర్ కోర్స్కి వెళ్తారు. అలా కాదు. సో మన మొగోళ్ళలో అంటే మన అబ్బాయిలో ఎలా మన పెనిస్ టిప్ అనేది బాగా సెన్సిటివ్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అలాగే అమ్మాయిలో క్లిటోరియస్ అని ఒక భాగం ఉంటుంది. అంటే యోని మార్గంలో పైన ఒక చిన్న గింజ లాంటిది ఒక క్లిటోరియస్ అని ఒక భాగం ఉంటుంది. ఆ క్లిటోరియస్లో ఏముంటుందంటే 8,000 9,000కి ఎక్కువ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. ఆ నర్వ్ ఎండింగ్స్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. అండ్ ఆ నర్వ్ ఎండింగ్స్ది డైరెక్ట్ కనెక్షన్ అనేది బ్రెయిన్కి ఉంటుంది. సో మీరు ఆ క్లిటోరియస్ని స్టిమ్యులేట్ చేయడము, అంటే మీరు ఫింగర్తో స్టిమ్యులేట్ చేయడము, లేదా సమ్టైమ్స్ అక్కడ కిస్ చేయడము, ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ అమ్మాయిలో ఏంటంటే సెక్స్ రిలేటెడ్ హార్మోన్ బాగా రిలీజ్ అయ్యి బ్రెయిన్ నుంచి కూడా స్టిమ్యులేషన్ ఎక్కువ వస్తుంది. సో ఆ క్లిటోరియస్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, అప్పుడే ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్లో మీ పార్ట్నర్ ఒక మంచి పొజిషన్లో వచ్చి ఉంటారు. అంటే మంచి ఒక సాటిస్ఫాక్షన్ ఫేజ్లో వచ్చి ఉంటారు. అది లేకుండా మీరు ఆ క్లిటోరియస్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్, దాన్ని మీరు స్టిమ్యులేట్ చేయకుండా డైరెక్ట్ మీరు ఇంటర్ కోర్స్కి వెళ్ళారనుకోండి, అంటే చాలా అబ్బాయిలో ఎలా ఉంటుందంటే జీ స్పాట్లో ఇది చేయాలి, జీ స్పాట్లో ఇంటర్ కోర్స్ చేస్తే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది అని చాలామంది అలా ఏదో ఒక యూట్యూబ్ చూసి ఇంటర్నెట్లో చూసి ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఫస్ట్ ఆ క్లిటోరియస్ని స్టిమ్యులేట్ చేయాలి. ఆ క్లిటోరియస్ని స్టిమ్యులేట్ చేసినాక ఒక మంచి దీంట్లో ఉంటారు. అదైనాక మీరు నెక్స్ట్ ఇంటర్ కోర్స్ వెళ్ళారనుకోండి, ఇంటర్ కోర్స్ వెళ్ళినప్పుడు ఆ జీ స్పాట్ అనేది టచ్ అవుతుంది. ఎందుకంటే ఆ క్లిటోరియస్ యాక్టివేట్ అయినాక అక్కడ ఉండే మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. సెక్స్ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అయినాక ఏమవుతుందంటే ఆ జీ స్పాట్ అనేది ఇంకా మంచిగా యాక్టివేట్ అవుతుంది. ఆ మంచిగా యాక్టివేట్ అయినాక మీరు నెక్స్ట్ మీరు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసినా చాలు. అంటే మీరు 20 నిమిషాలు అరగంట చేసే అవసరం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసిన చాలు. ఆల్రెడీ ఒక 50% షిల్ బీ ఇన్ దట్ సాటిస్ఫాక్షన్. సో నెక్స్ట్ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే జీ స్పాట్ అనేది యాక్టివేట్ అయిపోయి మీరు కూడా ఒక మంచి ఊపిలో ఉంటారు. మీ పార్ట్నర్ కూడా మంచి ఒక ఆల్మోస్ట్ ఆ హార్మోన్ అనేది యాక్టివేట్ అయి ఉంటాయి కాబట్టి ఆ 10 నిమిషాలు మీరు ఇంటర్ కోర్స్ చేసిన చాలు మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ప్లస్ ఇంకోటి మీ వైఫ్కి కూడా మంచి సెక్షువల్ సాటిస్ఫాక్షన్ దొరికి ఒక ఆర్గాజం అనేది దొరుకుతుందండి. సో మీరు ఏదో ఏమనుకుంటారు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే లైంగిక క్రియ అంటే డైరెక్ట్ మనం ఏదో ఇంటర్ కోర్స్ చేసినాము 10 నిమిషాలు అయిపోయింది, అది కాదు. సో ఇలా ఒక మంచి ఫోర్ ప్లే ఉండి మంచి ఇది చేసేది అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మీరు ఇలా చేశారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మీ వైఫ్ కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, మీకు కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ప్లస్ ఇంకోటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లాంటి ప్రాబ్లం ఉన్నా, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ లాంటి ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఫోర్ ప్లే అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ ఫోర్ ప్లే ఖచ్చితంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 10-15 మినిట్స్ ఫోర్ ప్లే చేసినప్పుడు మీ వైఫ్కి ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, ఒక ఆల్మోస్ట్ ఆర్గజం స్టేజ్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇంటర్ కోర్స్ చేశారనుకోండి, మీరు ఒక 5 నిమిషాలు ఇన్వాల్వ్ అయినా చాలు. 5 నిమిషాల్లో
మీ వైఫ్కి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది, మీకు కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అప్పుడు మీ వైఫ్ కూడా లేదా మీ పార్ట్నర్ కూడా మీకు కంప్లైంట్ చేయరు, ఏంటంటే నువ్వు ఎక్కువసేపు చేస్తలేవు, ఎక్కువసేపు ఉండట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ అనేది రాదు. ఈవెన్ మీరు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉందనుకోండి, ఈ 10-15 నిమిషాలు మీరు ఈ ఆర్గజంలో అంటే ఈ ఫోర్ ప్లేలో ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి, ఆ 15 నిమిషాల్లో మీకు మీ మైండ్లో ఉండే భయము అవన్నీ క్లియర్ అయిపోతుంది. అదైనాక మీరు ఇంటర్కోర్స్ ట్రై చేసినప్పుడు మీ గట్టితనం అనేది మంచిగా అయి సాల్వ్ అయిపోతుందండి. సో ఇదండి. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సెక్షువల్ లైఫ్ అంటే లైంగిక క్రియ అనేది ఓన్లీ ఏదో ఇంటర్కోర్స్ చేయడము లేదా యోని మార్గంలో మనం ఇది చేయడము ఇన్సర్ట్ చేయడమే కాదండి. సో మీ వైఫ్ని అర్థం చేసుకొని అండ్ మంచిగా ఫోర్ ప్లే చేసుకొని, దాంతోపాటు మీ వైఫ్ పర్మిషన్ కూడా అడగండి. మీ వైఫ్ మూడ్ ఉందా లేదా అడగండి. జనరల్గా అమ్మాయిలో ఏంటంటే పీరియడ్స్ తర్వాతనో పీరియడ్స్ బిఫోర్లోనో కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కరెక్ట్గా మూడ్ ఉండదు. అండ్ ఈవెన్ కొన్ని స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా మూడ్ ఉండదు. ఫస్ట్ ఆ పర్మిషన్ తీసుకొని ఒక యాక్సెప్టెన్స్తో మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ సెక్షువల్ లైఫ్ అనేది బాగుంటుందండి. సో ఇలాంటిది మీరు ఫాలో చేస్తే ఖచ్చితంగా మీ పర్ఫార్మెన్స్ అనేది 15-20 నిమిషాలు, అరగంట వరకు సస్టైన్ అయ్యి మీకు మంచి ఆర్గజం దొరుకుతుంది, మీ వైఫ్ కూడా ఆర్గజం దొరుకుతుందండి. సో ఇలాంటి వీడియోస్ మీకేమైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన అవసరం ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి.